హనీ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మైదా 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, పన్నీర్ తురుము 1/2 కప్పు, యాలకుల పొడి చిటికెడు, డాల్డా 1 టేబుల్ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తేనె 1/2 కప్పు, వాము చిటికెడు. మైదా తీసుకోవాలి. ఓకే. ఇందులో కొద్దిగా వాము వేసుకోవాలి. వాము. ఇప్పుడు ముందుగా మనం డాల్డా కరిగించి వేసుకోవాలి. ఓకే. ఓకే, డాల్డా కరిగిపోయింది కదండి. అవునండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నూనె వేడి చేసుకోవాలి. ఓకే. డీప్ ఫ్రైకి ఆయిల్. అవునండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కాలి, అలాగే మనం పిండి తడుపుకోవాలి. అవునండి. ఇప్పుడు మనం స్టఫింగ్ మిశ్రమం తయారు చేసుకుందాం. ఓకే. తురిమిన పన్నీరు ఓకే తీసుకొని కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఇప్పుడు మనం సమోసాలు ఒత్తుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ పిండిని సమోసా షేప్ లో మనం చేసుకోవాలి. అవును. ఇది కొంచెం ఓవెల్ షేప్ లో చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ లో సో కరెక్ట్ గా మధ్యలోకి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ ని మనం ఇందులో సో ఇందాక పన్నీర్, డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకుల పొడి చేసి కలుపుకున్న స్టఫ్ ఇందులో స్టఫ్ చేసేస్తాం. అవునండి. ఇక్కడ సమోసాను మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంక ఓపెన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఎడ్జెస్. అవునండి. ఓకే. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. ఓకే. ఓకే. రెడీ అయిపోయిందండి. మంచి కలర్ లో వచ్చాయండి. గోల్డెన్ కలర్ వచ్చింది. yes. ఇప్పుడు మనం అని పైనుంచి వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇది 2 రకాలు చేసుకోవచ్చండి. స్వీట్ ఇష్టపడకుండా డైరెక్ట్ గా తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగానే తినొచ్చు. ఓకే. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు అన్ని పైన వేసుకోవచ్చు. ఓకే. ఇదండి హనీ సమోసా. వేడి వేడిగా హనీ సమోసా రెడీగా నా చేతిలో ఉందండి.